सीसीएस राजेंद्र नगर पुलिस ने एक चेन स्नैचर की गिरफ्तारी अमल में लाई और इसके कब्जे से एक सोने की चेन और होंडा एक्टिवा 6G को बरामद कर लिया। बतारीख 11 सितंबर को सुबह की अवलिन सातों में नारसिंगी पुलिस स्टेशन हुदूद की अलकापुर कॉलोनी में गाड़ियों की चेकिंग के दौरान राजेंद्र नगर सीसीएस के क्राइम अमले ने नारसिंगी क्राइम अमले के साथ मिलकर गाड़ियों की चेकिंग का एहतमाम किया। अमले ने देखा कि मज़कूरा मुलजिम जो अपनी एक्टिवा गाड़ी पर मशकूक नज़र आ रहा था, इसे रोककर इससे पूछताछ करने पर इसने सवालात के मन घड़त जवाबात देना शुरू किए, जिसके बाद इसे पुलिस स्टेशन लाया गया और सख्ती से पूछताछ की गई, जिस पर मुलजिम ने रज़ाकाराना तौर पर अपने जराइम का एतराफ़ कर लिया। गिरफ्तार शुदा मुलजिम की शिनाख्त उपगुंटा सागर उम्र 24 साल जो कि मियाँपुर का रिहायशी बताया जा रहा है। मुलजिम जो कि अपनी आरामदाही व शाहाना ज़िंदगी के गुजर करने के लिए इसी तरह चेन स्नैचिंग की वारदातें अंजाम दिया करता था। पुलिस ने मुलजिम के कब्ज़े से एक 30 ग्राम की सोने की चेन, होंडा एक्टिवा 6G स्कूटी, एक कलर जैकेट, वीवो मोबाइल फ़ोन और दीगर मुजरिमाना मवाद को भी जब्त कर लिया। पेश है DTV9 की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर सब्सक्राइब कर लें। సో వన్ అన్నోన్ అఫెండర్ స్కూటీ పైన హెల్మెట్ ధరించి స్కూటీ పైన వస్తూ ఆమె మెడలో ఉన్నటువంటి ఒక పుస్తెల తాడు అప్రాక్సిమేట్లీ ఒక 3 తులాస్ ఉన్నటువంటి పుస్తెల తాడుని బలవంతంగా లాక్కెళ్ళినట్టు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనకు సంబంధించినటువంటి సిసిఎస్ రాజేంద్ర నగర్ టీం, నార్సింగి లోకల్ పోలీస్, అందులో ఉన్న క్రైమ్ టీం, ఏసీపీ మన రమణ అండ్ డిఐ నార్సింగి, సిసిఎస్ సిఐ సంజయ్, రాజేంద్ర నగర్ ఎస్ఐ వినయ్, ఈ టీమ్స్ ఫామ్ చేసుకొని మనం ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము చాలా ఈ అఫెండర్ విషయానికి వచ్చినట్లయితే చాలా టెక్నికల్గా ఇంతకుముందుకు మంచి ప్రొఫెషనల్ అఫెండర్గా ఉంటూ తన యొక్క ఆధారాలను, తన యొక్క సాక్ష్యాలను ఎక్కడ దొరకకుండా చాలా ఒకే కాలనీలో గల్లీలు తిరుగుతూ పోలీసుకి కూడా అంటే ఒక 7-8 డేస్ కంటిన్యూస్లీ ఎఫర్ట్స్ పెడితే కానీ దొరకని విధంగా మనకు ఇది కనిపించింది. దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి పోలీస్ ఖచ్చితంగా ఇతన్ని పట్టుకోవాలి. అదేవిధంగా పాత నేరస్తులని వివరాలను కూడా సరిపోల్చుకుంటూ మనం చూసుకుంటూ వెళ్తే మనకు ఇతను కొంచెం మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఇతని వివరాలను మనం కనుక్కోవడం జరిగింది. సో ఎస్టర్డే మనకు ఈవినింగ్ అవర్స్లో 9 o'clockకి వెహికల్ చెకింగ్ అల్కాపురి కాలనీలో నార్సింగి పిఎస్ లిమిట్స్లో మన టీమ్స్ కండక్ట్ చేస్తున్న క్రమంలో సో మనకి ఇతడు తారసపడడం జరిగింది. మనం ఎగ్జామిన్ చేస్తే సో ఇతను ఉప్పుగుంట సాగర్ 24 years లింగంపల్లి నేటివ్ అతను. సో ఇతను సరైన సమాధానాలు చెప్పకపోవడం, సో మళ్ళీ అంటే ఇతను మళ్ళీ ప్రిపరేటరీ వర్క్ మళ్ళీ అఫెన్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నట్టు మనకు అనుమానపడి మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేస్తే ఇతని పేరు ఉప్పుగుంట సాగర్, నేటివ్ ఆఫ్ లింగంపల్లి, రెసిడెంట్ ఆఫ్ లింగంపల్లి. ఇతన్ని మనం ఎగ్జామిన్ చేసిన క్రమంలో ఇతని ఫోన్ డేటాని వీటన్నిటిని ఎగ్జామిన్ చేస్తే ఇతను సేమ్ ఈ మనకు నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంగతనం చేసినటువంటి చైన్ని మనకు పంజాగుట్ట లిమిట్స్లో ఒక జ్యువెలరీ షాప్లో అమ్మేసి దానికి సంబంధించినటువంటి డబ్బులని ఒక 30,000 నెట్ క్యాష్, 1,32,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఇది కూడా మనం అతని యొక్క ఫోన్ ద్వారా మనం రూఢీ చేసుకోవడం, బ్యాంక్ అది జ్యువెలరీ షాప్ ఓనర్స్ ద్వారా రూఢీ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ విక్టిమ్ ఎవరైతే మంగళసూత్రం చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి దాన్ని మనం రికవరీ చేయడం, అదేవిధంగా హోండా యాక్టివా ఏదైతే అఫెన్స్ కోసం యూజ్ చేసినాడో ఆ హోండా యాక్టివా బైక్ని, అదేవిధంగా సెల్ ఫోన్ని సీజ్ చేయడం మనకు ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది.
దీనికి సంబంధించి ఇతని గురించి మనం గతంలో చూస్తే ఇతను కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2022లో కూడా సిమిలర్ అఫెన్స్ రాబరీ కేసులో ఇతను అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతనికి సంబంధించి కూడా మనకు ప్రాపర్ నిఘా కోసం హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా సిసిఎస్ సైబరాబాద్ చాలామంది నోటోరియస్ అఫెండర్స్ పైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ వాళ్ళ మీద క్లోజ్ సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. ఎలాంటి అఫెన్సులు చేసినా కూడా సైబరాబాద్ లిమిట్స్లో కాదు, తెలంగాణ నలుమూలల ఎక్కడ జరిగినా కూడా పోలీస్ ఆల్వేస్ వీటిని డిటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఈ సందర్భంగా అన్ని మనకు సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టెక్నికల్ డేటాని అనలైజ్ చేయడానికి సీసీటీవీ కెమెరాలు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చి పెడుతున్నారు. ఇదే విధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో సీసీటీవీలు పెట్టినట్లయితే మనం ఇలాంటి అఫెన్స్ని జరగకుండా నిరోధించవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి అఫెండర్స్ ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి అఫెండర్స్ మనకు తిరుగుతున్నట్లయితే ఇమీడియట్లీ మనం వీళ్ళ యొక్క వివరాలను డయల్ 100 ద్వారా కానీ లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా క్రైమ్ స్టాఫ్ కానీ మనకు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ ఉప్పుగుంట సాగర్ అనే అతన్ని మనం నార్సింగి రాబరీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది.